జిబ్రాయిల్ అలైహిస్సలాం వచ్చారు. ప్రాణం తీసే దేవదూత బయట నుంచున్నారు. డిస్కషన్ జరిగాయి. చాలా పొడుగు టైం లేదు. కానీ చివరి మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత సహాబాల్లో హల్బలి లేని ఆరాటం, నమ్మసత్యం కాని మాట, నమ్మసత్యం కాని దృశ్యం, నమ్మలేని నిజం ఎవరు నమ్మలేకపోతున్నారు. హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా గారు తన యొక్క ఖడ్గాన్ని తీసి బయట నుంచున్నారు. ఖబర్దార్, ఎవరైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకాన్ని విడిచి వెళ్ళారు అంటే వాళ్ళ తలను తుంచేస్తాను. ప్రవక్త గారు అల్లాహ్తో మాట్లాడడానికి వెళ్ళారు, కాసేపట్లో మెలిక వచ్చేస్తుంది అన్నారు. ఎందుకన్నారు కదా ఆ మాట? ఎప్పుడైతే ప్రవక్త గారు ఇహలోకాన్ని విడిచి వెళ్ళిపోయారనే ఒక మాట వ్యాపించిపోయిందో, నాస్తికులు ఎవరైతే ఉన్నారో, మునాఫికులు, కాఫిర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మాటను వ్యాపింపజేసేసారు. అదేంటో తెలుసా? ప్రవక్త గారు ఇహలోకాన్ని విదిలి వెళ్ళిపోయారు, ఇంకా ఎవరు ఇస్లాం మీద ఆచరణ చేస్తారు? ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని తీసుకొచ్చారో అతనే వెళ్ళిపోయాడు, ఎవరు నమాజ్ని ఆచరిస్తారు? ఇక ఎవరికి పట్టింది త్యాగాలు ఇవ్వడానికి, ఎవరికి పట్టింది దీని మీద ఆచరణ చేయడానికి అని చెప్పి ఒక వతంతు వ్యాపించేశారు. దాని గురించి హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా గారి కోపం వచ్చి ఖడ్గాన్ని పట్టుకొని బయట నిలబడి, ఖబర్దార్, ఎవరైనా ప్రవక్త గారు చనిపోయారు అంటే నేను వాళ్ళ తలను తుంచేస్తాను అన్నారు. హజరత్ ఉస్మాన్ రలియల్లాహు తఆలా గారు తిరుగుతున్నారు తప్ప నోట్లోంచి మాట లేదు. హజరత్ అలీ రలియల్లాహు తఆలా గారు ఒక పక్కన సైలెంట్గా కూర్చొని ఉన్నారు. అతను కూడా నిజాన్ని నమ్మలేకపోతున్నారు. హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా గారికి రావడానికి టైం పట్టింది. ఎందుకంటే తన రెండో భార్య తన ఇంటికి వెళ్ళి ఉన్నారు. అక్కడి నుంచి 4 మైళ్ళు పడుతుంది. అక్కడి నుంచి ప్రవక్త గారి యొక్క కబురు అందిన తర్వాత పరిగెట్టుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చారు. వచ్చిన వెంటనే ఎవరున్నారు ముందర? హజరత్ ఉమర్ ఉన్నారు. హజరత్ ఉమర్ అంటున్నారు, ఏమన్నారు? ఖబర్దార్, ఎవరైనా ప్రవక్త గారు ఇహలోకాన్ని విడిచి వెళ్ళిపోయారంటే తలని దురిచేస్తాను. అబూబకర్, ఉమర్ కూర్చో, ఉమర్ కూర్చో, నేను కూర్చోను అన్నారు. ఆయన ఈ ఛాతీ మీద ముడికిలతో ఒక గుద్దు గుద్దారు. ఉమర్ కూర్చో, వెంటనే కూర్చోబెట్టారు. ఆ తర్వాత అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి జనాజా దగ్గరికి వచ్చారు. జనాజా దగ్గరికి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ముఖం మీద ఉన్న గుడ్డని తీశారు. తీజవునా తెలుసా? లౌలా యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు బతికి ఉన్నప్పుడు, మీరు జీవించి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మీ ముఖం మీద జ్యోతి ఉండేదో ఆ జ్యోతి ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయింది అన్నారు. కన్ఫర్మ్ చేసేశారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇంకో రెండో మాట అన్నారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు మీ ఇష్టంతోనే వెళ్ళారు. ఒకవేళ మీరు మీ ఇష్టంతో వెళ్ళకపోయి ఉంటే మేము మిమ్మల్ని వెళ్ళనిచ్చేవాళ్ళమే కాదు. ఇది ఒక ప్రోటోకాల్ ప్రవక్తకి అల్లాహ్ తాలా ఇచ్చాడు. అదేంటో తెలుసా? మీరు ఎంతకాలం ఉండాలనుకుంటే ఉండండి. ఇది ఆప్షన్ కేవలం అల్లాహ్ తాలా ప్రవక్తలకి ఇచ్చాడు. దాని గురించి మూసా అలైహిస్సలాతు వస్సలాం యొక్క వృత్తాంతం ఉంది, సమయం లేదు. మూడో మాట అన్నారు, ప్రయా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు మమ్మల్ని బట్టలు చించుకొని ఏడ్చే నుంచి, జుట్టు చించుకొని ఏడ్చే నుంచి, బిగ్గరగా అరుస్తూ ఏడ్చే నుంచి మమ్మల్ని ఆపారు. ఒకవేళ మీరు మమ్మల్ని ఆపకపోయి ఉంటే మేము ఈరోజు ఎంతగా ఏడ్చేవాళ్ళమంటే మా కళ్ళల్లో నుంచి నీళ్లు కాదు రక్తం కారేది, అది మీ గుడ్డల మీద పడేది అన్నారు. అల్లాహు అక్బర్. నాలుగో విషయం చెప్పారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు మా గురించి మక్కాలో ఉన్నప్పుడు, మదీనా యొక్క బజార్లో ఉన్నప్పుడు, రాత్రులు పగలు మీరు మా గురించి ఏడ్చేవారు, మమ్మల్ని తలుచుకునేవారు, మా గురించి అల్లాహ్ దగ్గర సహాయం అడిగేవారు. యా రసూలల్లాహ్, ఇప్పుడు మీరు ఇహలోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, మమ్మల్ని మర్చిపోవద్దు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో మొత్తం సహాబాలు కేకలు పెట్టి అరవడం మొదలుపెట్టారు. ఏడుస్తూనే ఉన్నారు. జోహర్ నమాజ్ సమయానికి ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. జోహర్ నమాజ్ సమయం అయింది. హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా గారు ఏమన్నారు తెలుసా? జోహర్ నమాజ్ సమయం అయిపోయింది, బిలాల్కి చెప్పండి అజాన్ ఇవ్వమని అన్నారు. జనాజా ఎక్కడ ఉంది? మస్జిద్ నబవీలో ఉంది. అందరూ ఎక్కడ ఏడుస్తున్నారు? మస్జిద్ నబవీలో ఏడుస్తున్నారు. అబూబకర్ ఏమన్నారు? జోహర్ నమాజ్ సమయం అయింది, బిలాల్ అజాన్ ఇవ్వమని చెప్పండి అన్నారు. కొంతమంది వెళ్ళారు, బిలాల్ అజాన్ ఇవ్వమంటే అబూబకర్ నేను ఇవ్వను అన్నాడు. ఆయన నేను అజాన్ ఇవ్వను. అబూబకర్ రలియల్లాహు తఆలా గారే తనకు తానుగా వెళ్ళి తన యొక్క భుజం మీద చేయి వేసి, అయినా బిలాల్, బిలాల్, జోహర్ సమయం అజాన్ అయింది, టైం అయింది, అజాన్ ఇవ్వు అన్నారు. నేను అజాన్ ఇవ్వను అన్నాడు ఆయన. ఏ రహస్యం? ఏంట రహస్యం? అబూబకర్, నేను బిలాల్, నా మీద ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు గురి చేశారు, నన్ను ఎంతగా బాధ పెట్టారు. కానీ ఏ రోజు కూడా నేను బలహీనపడలేదు, అనాథ అన్న ఫీలింగ్ రాలేదు. కానీ ఇప్పుడు ప్రవక్త గారు ఇహలోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, నేను అనాథనైపోయాను బిలాల్ అని చెప్పి హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా గారి హృదయాన్ని హత్తుకుని ఎంతగా ఏడ్చారంటే చరిత్రకారులు రాశారు, బిలాల్ అబూబకర్లా ఏడ్చే వాళ్ళని మేము ఇప్పటిదాకా చూడలేదు అని అంతగా ఏడ్చారు. ఆ తర్వాత అబూబకర్ అన్నారు, బిలాల్ అజాన్ ఇవ్వు, ఏంటి నీ రహస్యం అంటే అది ఏమన్నారు తెలుసా? అబూబకర్, ఎప్పుడైతే నేను ప్రతిసారి అజాన్ ఇస్తున్నప్పుడు అషదు అన్న ముహమ్మదు రసూలుల్లాహ్ దగ్గరికి వచ్చేసరికి నా వేణుని ప్రవక్త గారి వైపు తిప్పేవాడిని,
ఒకవేళ ప్రవక్త గారు లేకపోతే ప్రవక్త గారు ఉండే రూము వైపు తిప్పేవాడిని. కానీ ఈ రోజు ప్రవక్త గారి జనాజా ముందు నేను అజాన్ ఇచ్చినప్పుడు, ఆ ముహమ్మదు రసూలుల్లాహ్ వచ్చినప్పుడు నేను దాన్ని భరించలేను. అందుగురించి నేను అజాన్ ఇవ్వను అన్నాను. అబూబకర్ రలియల్లాహు తఆలా గారు ఏమన్నారు? ఓకే, అగ్రి, నీ ఇష్టం ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. వేరే వాడిని నిల్చోపెట్టి ఇప్పించలే. ఏమన్నారు తెలుసా? బిలాల్, నువ్వు అజాన్ ఇవ్వకపోతే, నేను నమాజు చదివించకపోతే మన ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పటికీ కూడా మనతో రాజీ ఎవరు అన్నారు. ఆ మాట ఎప్పుడైతే విన్నారో చాంగమని లేచారు, లేచి నుంచున్నారు అక్కడ. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అజాన్ ఇవ్వడం మొదలుపెట్టి ఎక్కడైతే అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ దగ్గరికి వచ్చారో స్పృహ తప్పి కింద పడిపోయారు. నీళ్లు వేశారు, లేపారు, మళ్ళీ అజాన్ మొదలు పెట్టారు. మళ్ళీ అక్కడికి వచ్చేటప్పుడు స్పృహ తప్పి పడిపోయారు. 1-2 సార్లు కాదు, రాసేవాళ్ళు రాశారు 13 సార్లు హజరత్ బిలాల్ రలియల్లాహు తఆలా గారు అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ దగ్గరికి వచ్చేసరికి స్పృహ తప్పి పడిపోయేవారు. 14వ సారి అజాన్ని కంప్లైంట్ చేశారు. ఎంత ప్రేమ ఉంది చూడండి. మరి అబూబకర్ రలియల్లాహు తఆలా గారు ముసల్లా మీద నిలబడ్డారు. నుంచొని సహాబాల వైపు తిరిగి ఉన్నారు తెలుసా? ప్రవక్త సహాబా, నేను నమాజు చదివించడానికి నిలబడ్డాను. ప్రవక్త గారు లేని ఇహలోకంలో నేను ముసల్లా మీద నిలబడుతున్నాను. నాకు నమాజు చదివించే హక్కు కానీ, నమాజు చదివించే అర్హత కానీ, శక్తి కానీ నాకు లేదు. మీరందరూ దువా చేయండి, నేను నమాజు చదివిస్తానని చెప్పి 4 రకాతులు నమాజు చదివించారు. ఆ సిచ్యువేషన్లో ప్రతి రకాతులో కూడా ఏడుస్తూ నమాజుని ఆచరించారు. 4 రకాతులు నమాజు చదివి సలాం తిప్పి ఏలాన్ చేశారు. ఆనందపడండి అందరూ కూడా, మీ అందరికీ ఒక శుభవార్త, మనతో ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం రాజీ అయిపోయారు. మీరు ఎన్ని వేడుకలైనా చేయండి, మీరు ఎన్ని ప్రవక్త గారి యొక్క ఆనందదాయకాలు ఎన్నైనా చేయండి, కానీ నమాజ్ని వదిలితే మీరు ఎన్ని చేసుకున్నా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మిమ్మల్నితో రాజీ అవ్వరు. ఎవరైతే నమాజులు ఆచరిస్తూ ఉంటారో వాళ్ళతోనే మాత్రమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాజీ అవుతారు. అల్లాహ్